తానే శరీరం వదిలేసి నా అంతటి వాణ్ణి కూడా దొంగలోంచి వచ్చి మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ ఇంకో దొంగలోకి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆత్మగా అలాగే ఉన్నాను, అలాగే అనుగ్రహిస్తున్నాను. నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావు? నేను బెంగ పెట్టుకున్నానా? నేనంటే మార్పు లేకుండా అలాగే ఉంటాను. నువ్వు మార్పు లేకుండా ఉండాలంటే నన్ను చేరిపోవాలి. ఈ సత్యం తెలుసుకున్న నాడు నువ్వు ధర్మాన్ని పట్టుకోవాలి. నువ్వు ధర్మాన్ని పట్టుకుని నేను చెప్పినట్టు బ్రతుకు, నువ్వు నన్ను చేరిపోతావు. ఆఖరిసారి శరీరం పడిపోతుంది. అది చాలా తేలికగా నీకు అనుగ్రహించడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను. కేవల భోగభాగ్యాలే కాదు, ఇది కూడా నేను ఇస్తాను. ఇది నేను ఇస్తాను అని చెప్తే అంత తేలికగా నీకు ఈ తత్వం అర్థం అవుతుందో అవదోనని గీతలో కృష్ణుడిగా ఏది చెప్పానో అది జగన్నాథుడిగా ఇక్కడ నేను చేసి చూపించాను. నా విషయంలోని నా శరీరమే వదిలి కొత్త శరీరం పొందాను. నవకళేబరం అంటారు. ఎక్కడైనా ఉందా? ఇంకా దయకు అసలు హద్దు ఉందా? ఆయన ఎందుకు అలాంటివి చేయడం, ఆయనకి ఎందుకు అవి అంటే మనకి చెప్తే అర్థం కావట్లేదని ఒకప్పుడు రాముడిగా చేసి చూపించాడు. 24,000 శ్లోకాలు ఎక్కడ చదవమండి, రామాయణ తత్వం ఎక్కడ చదువుకోమండి, అఘాయిత్యం పండితులు చేసే వ్యాఖ్యానాలు మేము ఎలా అయోమయం పొందకుండా నిలబడగలమండి అని అనకుండా మళ్ళీ ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మగా గీత చెప్పాడు. మాకు ఆ గీత అంత వంట పట్టట్లేదండి, సత్తు అసత్తుగా కనపడుతోంది, అసత్తు సత్తుగా కనపడుతోంది, శరీరం శాశ్వతం అనిపిస్తోంది, ఆత్మ లేదనిపిస్తోంది. ఎలా అంటావేమో, నేను కూడా వదిలిపెడుతున్నాను చూడు.